నా ప్రియమైన యూజ్ మీ కుటుంబ సభ్యులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి సోషల్ మీడియా ద్వారా మనము ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. అది మనం ఏ విధంగా చేయొచ్చు, దాని ప్రాసెస్ ఏంటి, పిన్ టు పిన్ మనం ఈరోజు చెప్పబోతున్నాను. పెన్ను పేపర్ తీసుకొని దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా డిజిటల్లో ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి మనము ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, ఖర్చు పెట్టకుండా మనం డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. దాని గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్ మీ అండి. దీంట్లో వచ్చేసి ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. మన పేర్లోనే ఉందండి యూజ్ కరేగా ఇండియా అంటే. ఇక్కడ మనం చూడొచ్చు. దీంట్లో కనుక మనం చూసినట్టయితే ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. ఆల్రెడీ అప్లికేషన్స్ ఎన్నో ఉన్నాయి, కానీ సోషల్ మీడియాలో ఫస్ట్ టైం వచ్చిందండి. నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ సోషల్ ప్లాట్ఫామ్ అండి. దీన్ని మీరు ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏ విధంగానో ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క యూజ్ మీ కూడా సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. అదే విధంగా మనం పోస్ట్ పెట్టుకోవచ్చు. అదే విధంగా మనం లైక్స్, కామెంట్ చేసినా కూడా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మేము చూసినట్టయితే ఇక్కడ లీగల్ డాక్యుమెంట్స్ అండి. కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టి, ఉద్యమ సర్టిఫికేట్, స్టార్ట్అప్ ఇండియా సర్టిఫికేట్, అన్ని విధాల సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. దాంతో పాటు ఈ యొక్క కంపెనీని మనం ఏ విధంగా ఎవరెవరు స్టార్ట్ చేశారు, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఏంటి అని చూసినట్టయితే కంపెనీ యొక్క మేనేజ్మెంట్ టీం మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. కంపెనీ ఫౌండర్ వచ్చేసి రవి ప్రతాప్ సింగ్ గారు అండి, ఫౌండర్ అండ్ సిఇఓ. అదే విధంగా కంపెనీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు. దాంతో పాటు ఈ యొక్క అప్లికేషన్ డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి కుల్దీప్ పటేల్ గారండి. అదే విధంగా ఈ యొక్క కంపెనీ బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశీ. ఇతని వల్లనే ఈ యొక్క కంపెనీ ఇంత ఫాస్ట్ గా ఆల్ ఓవర్ ఇండియాలో డెవలప్ అవుతుందండి. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క కంపెనీ వచ్చిన ఉద్దేశం ఏంటి, కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని మనం చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ లోనే ఉంది ప్రతి ఒక్కరికి సేఫ్ అండ్ సెక్యూరిటీ సోషల్ మీడియా కల్పించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం అండి. ఎందుకంటే మనం చూస్తున్నాము ఇప్పుడున్న సోషల్ మీడియా ఎట్లా ఏదైతే ఉందో అక్కడ మనం చూడొచ్చు. ఆ యొక్క సోషల్ మీడియాలో ఎవ్వరు ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలియడం లేదు, ఎవ్వరు ఎలాంటి యొక్క వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో తెలియడం లేదు. దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అంటే ఫస్ట్ మనము రావడమే కేవైసీతోనే రావడం జరుగుతుంది. ఆధార్ అండ్ పాన్ వెరిఫికేషన్ ద్వారానే రావడం జరుగుతుంది మిత్రులారా. ఎందుకు మనం వెరిఫికేషన్ చేస్తున్నాము అంటే ఈ యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో దాంట్లో ఒక నమ్మకాన్ని కలిగించాలి అంటేనే మనం ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రతి ఒక్కరిని వెరిఫికేషన్ చేస్తేనే మనం దాంట్లో నమ్మకాన్ని కలిగించవచ్చు. దాంతో పాటు మనం పెట్టే పోస్ట్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మనం వెరిఫై చేయొచ్చు అండి. ఇక్కడ స్కానింగ్ చేయడం జరుగుతుంది. మన యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ యొక్క సోషల్ మీడియాలో మనం పెట్టే ప్రతి పోస్ట్ కూడా అక్కడ స్కానింగ్ చేయడం జరుగుతుందండి. పెట్టే ప్రతి పోస్ట్ స్కానింగ్ చేయడం జరుగుతుంది. ఎవరు పెడుతున్నారు, ఎవరు పెట్టట్లేదు ప్రతి ఒక్కటి స్కానింగ్ చేసి, అదే విధంగా ప్రతి ఒక్క లైక్స్, కామెంట్ కూడా మనకు డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క యూజ్ మీ కోర్ ఫీచర్స్ ఏంటి అని చూసినట్టయితే ఇది మల్టిపుల్ అప్లికేషన్, మల్టిపుల్ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటే అప్లికేషన్ లో మల్టిపుల్ సర్వీసెస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రాజెక్ట్ వచ్చేసి సోషల్ మీడియా, ఇవి యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏ విధంగా మనకు ఆ విధంగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ పోర్టల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ షాపింగ్ ఏ విధంగా మన దాంట్లో కూడా షాపింగ్ పోర్టల్ ఉంటుంది. దాంతో పాటు ఈ యొక్క గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఏ విధంగానో మన దాంట్లో కూడా యూటిలిటీ బిల్ పేమెంట్ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ యొక్క ఆల్రెడీ మనం ఏదైతే వాడుతున్నామో అక్కడ మనకి ఎలాంటి ఇన్కమ్ అనేది రావడం లేదు. ఆ యొక్క కంపెనీలు కోటాను కోటి టర్న్ ఓవర్ అనేది చేస్తా ఉన్నారు, కానీ మనకి ఎలాంటి బెనిఫిట్ అనేది రావడం లేదు. కానీ ఈ యొక్క యూజ్ మీలో మనము షాపింగ్ చేసిన, పోస్టులు పెట్టిన, బిల్ పేమెంట్ చేసిన మనకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. యూజ్ మీ కాయిన్స్ ఏదైతే ఉందో మీరు ఫస్ట్ ఫ్రీ సైన్ అప్ చేసేటప్పుడే మనకు ఫ్రీ సైన్ అప్ చేయగానే మనకు 1000 యూజ్ మీ కాయిన్స్ ఇస్తుంది కంపెనీ.
ఆ తర్వాత మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు 100 యూజ్ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మీరు గనక వేరే వాళ్ళకు ఈ యొక్క రీచార్జెస్ ఏదైతుందో మీరు తీసుకున్న, మీరు వేరే వాళ్ళకి చేసినా కూడా రీచార్జ్ పైన కూడా మనకు 10% యూజ్ మీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ కాయిన్స్ ఏదైతే వచ్చిందో మనం షాపింగ్ పోర్టల్‌లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 30% డిస్కౌంట్‌లో మనకు ఈ యొక్క షాపింగ్‌లో మనకు ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మీరు వేరే వాళ్ళకు ఈ యొక్క రిఫరల్ చేసిన మనకు వచ్చిన కాయిన్స్ కూడా మనము దీంట్లో మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగా మీరు పెట్టే పోస్ట్‌లు ఏదైతుందో ప్రతి పోస్ట్‌కి ఒక కాయిన్ డిడక్షన్ అవుతుంది. ప్రతి లైక్‌కు కాయిన్ డిడక్షన్ అవుతుంది. మీకొచ్చే యొక్క లైక్స్, కామెంట్ కూడా మీకు ఈ యొక్క కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ కాయిన్స్ అనేది ఒక్క రూపాయికి ఒక కాయిన్ ఈక్వల్ టు రూ. 1 అండి. ఈ యొక్క యూజ్ మీ సోషల్ మీడియాలో, షాపింగ్ పోర్టల్‌లో మనకు ట్రాన్సాక్షన్‌లో మనకు యూజ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే మనకు యూజ్ మీ ప్రైమ్ ఉందో, ఈ యొక్క యూజ్ మీ అప్లికేషన్ ఏదైతే ఉందో ఫ్రీ సైన్ అప్‌లో కూడా ఫ్రీగా కూడా సైన్ అప్ చేసుకోవచ్చు. ప్రైమ్ మెంబర్ కూడా తీసుకోవచ్చు అంటే కానీ ఫ్రీకి ప్రైమ్ మెంబర్ డిఫరెంట్ ఏంటి అంటే ఎవరైతే ఫ్రీ మెంబర్స్ ఉన్నారో డైలీ 2 పోస్టులు పెట్టుకోవచ్చండి. అదే విధంగా యుటిలిటీ బిల్ పేమెంట్ చేయొచ్చు. అది దాంతో పాటు మీరు వేరే వేరే వాళ్ళకి రెఫర్ చేసే అవకాశం కూడా ఉంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఎవరైతే ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటారో, ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌లో మన యొక్క అన్‌లాక్ ప్రొఫైల్ వ్యూ చేసుకోవచ్చు. సోషల్ మీడియా మనకి ఇన్‌కమ్ ఉంటుంది. డైలీ 5 పోస్టులు పెట్టుకోవచ్చు. దాంతో పాటు మనం ఎవరితోనైనా చాట్ చేసుకునే అవకాశం ఇస్తుంది. బ్యాంక్ విత్‌డ్రావల్ ఆప్షన్ ఇస్తుంది. దాంతో పాటు మనం గ్యారంటీడ్‌గా అప్ టు 30% డిస్కౌంట్‌లో మనకు ప్రొడక్ట్స్ కూడా రావడం జరుగుతుంది. యుటిలిటీ బిల్ పేమెంట్స్ మనం చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు రెఫర్ అండ్ ఎర్న్ చేసుకోవచ్చు. అదే విధంగా వీఐపీ యాక్సెస్ కూడా మనం ఇక్కడ దొరకడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ ఏదైతే ఉందో ఎంత మనం మనము ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ ఎంత మనం పేమెంట్ చేయాలంటే రూ. 799 మనం ఫర్ లైఫ్ టైమ్ అండి. ఒక్కసారి మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే లైఫ్ టైమ్ ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. దాంతో పాటు మీకు కంపెనీ 500 యూఎస్‌పీ ఇస్తుంది. అదే విధంగా మనం ఈ యొక్క అమౌంట్ పే చేసి కూడా మనము ప్రైమ్ మెంబర్‌షిప్ కావచ్చు. లేదు అనుకుంటే మనము మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం వాడే టీ షర్ట్స్ కావచ్చు, వాచ్‌లు కావచ్చు, హెడ్ ఫోన్స్ కావచ్చు. ఇవి తీసుకొని కూడా మనం ప్రైమ్ కావచ్చండి. ఎంత అంటే మినిమమ్ మనకు 500 యూఎస్‌పీ వచ్చిందంటే మనము ప్రైమ్ అనేది అయిపోతాం. ఆ విధంగా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. దాంతో పాటు కంపెనీకి వర్కౌట్ ఏ విధంగా అవుతుంది? కంపెనీ డీటెయిల్స్ ఏంటి? ఈ యొక్క కంపెనీ వర్కౌట్‌లో అసలు కంపెనీకి వర్కౌట్ అవుతుందా లేదా అని మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు 70% రెఫరల్‌లో రూ. 345 డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. డైలీ ర్యాంక్ రాయల్టీ 0.5% అంటే రూ. 25 ఈ విధంగా మనకు స్టెప్ బై స్టెప్ టోటల్‌గా కంపెనీకి రూ. 122 ప్రాఫిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కంపెనీ వర్కౌట్ చెప్పి మరి పని చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఆలోచన చేయండి ఎంత ఎక్సలెంట్ కంపెనీ ఉంది. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే దీంట్లో లైక్స్ అండ్ కామెంట్స్ కు కూడా మనకి ఏ విధంగా ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ అంటే 5% ఈ యొక్క యూజ్ మీ డైలీ టర్న్ ఓవర్ పైన 5% తీసి ఎన్ని లైక్స్ అండ్ కామెంట్స్ వచ్చే వాళ్ళకు డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇది ఎవరికి ఇస్తుంది అంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. యూజ్ మీ సోషల్ ఇన్కమ్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క రెఫరల్ అర్న్ ఏదైతే ఉందో రెఫరల్ అర్న్ లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది మనం 800 మనం 799 పే చేసడం ద్వారా మనకు ఇక్కడ ఫస్ట్ లెవెల్‌లో 200, సెకండ్ లెవెల్‌లో రూ. 25, థర్డ్ లెవెల్‌లో మనకు 4% రూ. 20 ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనకు టోటల్‌గా 20 లెవెల్ వరకు మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. సేమ్ రెఫరల్‌లో కూడా సేమ్ వస్తుంది. రీపర్చేస్ లెవెల్ ఇన్కమ్ కూడా మనకు సేమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్కమ్ ఏదైతే ఉందో ఇన్కమ్ ప్లాన్ దీంట్లో కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క ఇన్కమ్ ప్లాన్‌లో ఎవరైతే ఫస్ట్‌లో సైన్ అప్ అయిన తర్వాత ఒక 10 మెంబర్స్ వాళ్ళు రెఫరల్ చేస్తారో ఆ యొక్క 10 మెంబర్స్‌ని రెఫరల్ చేసినాక ఈ యొక్క 500 యూఎస్‌పీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, ఆ యొక్క 500 యూఎస్‌పీ కంప్లీట్ అయినప్పుడు కంపెనీ రూ. 10,000 మొబైల్ రివార్డ్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఆ తర్వాత మనకు 1% రాయల్టీ ఇస్తుంది. దాంతో పాటు టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో 10%, 2% ఏదైతే ఉందో రూ. 10 ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ స్టైల్ ఫండ్ 1% ఇస్తుంది. దాంతో పాటు మనకు ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్ ఏదైతే ఉందో సెకండ్ ర్యాంక్ అండి 25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినట్టయితే మనకు ల్యాప్‌టాప్ ఫండ్ మనకు ఈ యొక్క రూ. 40,000 ల్యాప్‌టాప్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు రాయల్టీ ఇన్కమ్ మనకు ఇవ్వడం జరుగుతుంది 1%. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో మనకు
2% 10 రూపీస్ ఇస్తుంది. దాంతో పాటు ఫ్యామిలీ ఫండ్ కూడా మనకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకు మావెన్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అండి. మావెన్ ర్యాంక్ 1,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు బైక్ ఫండ్ 2 lakhs రూపీస్ బైక్ ఫండ్ ఇస్తుంది. 1% రాయల్టీ ఇన్కమ్. అదే విధంగా టీమ్ రాయల్టీ ఏదైతుందో 2% 10 రూపీస్, స్టడీ ఫండ్ కూడా 1% ఇస్తుందండి. ఆ తర్వాత చూడండి ఏస్ ర్యాంక్ ఏదైతే ఉందో 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు కార్ ఫండ్ అండి 10 ఏదైతే మనకు 10 lakhs రూపీస్ కార్ ఫండ్ ఇస్తుంది. దాంతో పాటు 0.5% రాయల్టీ ఇన్కమ్, టీమ్ రాయల్టీ మనకు 1% 5 రూపీస్, ట్రావెల్ ఫండ్ కూడా 0.5% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు స్టార్ ర్యాంక్ ఏదైతే ఉందో 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు లగ్జరీ కార్ ఫండ్ 1 crore రూపీస్ అండి మనకు లగ్జరీ కార్ ఫండ్ ఇస్తూ 0.5% మనకు రాయల్టీ ఇన్కమ్, టీమ్ రాయల్టీ 1% 5 రూపీస్, దాంతో పాటు 0.5% సేవింగ్ ఇన్కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, మనము స్టార్ ర్యాంక్ ఏదైతే ఉందో ఈ యొక్క స్టార్ ర్యాంక్ లో 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు లగ్జరీ కారు 1 crore రూపీ కార్ ఫండ్ ఇవ్వడంతో పాటు 0.5% రాయల్టీ ఇన్కమ్, దాంతో పాటు టీమ్ రాయల్టీ 10%, డైలీ ఏదైతే ఉందో మనకి ఇక్కడ 1% ఇస్తుంది, సేవింగ్ ఫండ్ 0.5%. ఫైనల్ ర్యాంక్ అంటే ఇక్కడ యూనికార్న్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు లగ్జరీ హౌస్ ఫండ్ 2.5 crores లగ్జరీ హౌస్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో 0.5%, టీమ్ రాయల్టీ 1%, పెన్షన్ ఫండ్ అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు 0.5% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క యూజ్ మీ ఫ్రౌడ్ ఫండ్ ఏదైతే ఉందో 5,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే యూజ్ మీ ఫ్రౌడ్ ఫండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మిత్రులారా, అన్ని ర్యాంక్స్ ఈక్వల్ గా అందరికి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎంత మందికి అయితే ర్యాంక్ అచీవర్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది ప్రౌడ్ ఫండ్ అండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా మనము కేవలం మన యొక్క లైఫ్ లో ఉన్న డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఈ యొక్క యూజ్ మీ ఈ రివార్డ్ ఇన్కమ్ ద్వారా మనం ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉందండి. దీంతో పాటు మనం నెక్స్ట్ ఇంకా మనకు మ్యాపిన్ ఏదైతే ఉందో ఎవరైతే మ్యాపిన్ ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళకు అద్భుతమైన అవకాశము. ఈ రోజు మీ యొక్క ఏరియాకు మీ యొక్క పిన్ కోడ్ కు మీరే ఓనర్ అయ్యే అవకాశం ఉంది. కేవలం 2,499 రూపాయలతోని మీ ఏరియా పిన్ కోడ్ కు మీరే ఓనర్ అయ్యే అవకాశం అండి. ఇది థర్డ్ పార్టీ లాజిస్టిక్ కొరియర్ ఫ్రాంచైజీస్ అండి. 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి భారతదేశంలో. కంపెనీ స్టార్ట్ కాకముందే 550 ఇస్తా అని చెప్పింది. ఒక రెఫరల్ చేసినందుకు కంపెనీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఒక 50 రూపీస్ పెంచి ప్రతి రెఫరల్ పైన కూడా 600 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. మీరు ఆలోచన చేయండి, కేవలం 2,499 రూపీస్ కు మన యొక్క పిన్ కోడ్ లో మనం తీసుకుంటే మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ, అది తీసుకోవడం ద్వారా ఎంత బెనిఫిట్ ఇస్తుంది అని చూసినట్టయితే చూడండి, మీ యొక్క పిన్ కోడ్ లో ఎవరు షాపింగ్ చేసినా కూడా మీకు 3% కమిషన్ ఇస్తుందండి. 3% కమిషన్ ఇస్తూ అదే విధంగా మీరు 3% కమిషన్ ప్రైమ్ మెంబర్ అండి. మీ ఏరియా పిన్ కోడ్ లో ఎవరు ప్రైమ్ అయినా యూజ్ మీ ప్రైమ్ మెంబర్స్ అండి, ఎవరు ప్రైమ్ మెంబర్ అయినా మీకు 3% కమిషన్ వస్తుంది. దాంతో పాటు ఈ యొక్క డెలివరీ కమిషన్ కూడా మీకు పర్ ఆర్డర్ పైన వస్తుందండి. మర్చెంట్ వెరిఫికేషన్ 150, గ్రామలోజీ వెరిఫికేషన్ 150, అదే విధంగా క్యాషియర్ సర్వీసెస్, ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా కూడా మీకు యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు 0.25 పైసా పర్ కేజీ పైన మనకి ఇక్కడ రావడం జరుగుతుందండి. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఇదే మనం ఎందుకు తీసుకోవాలి మ్యాపిన్ అని చూసినట్టయితే ఇది మనకు లేటెస్ట్ గా వచ్చిందండి. ఎందుకంటే మనం అందరు వచ్చిన తర్వాత రావడం వేరు, ఫస్ట్ రావడం వేరు. ఇది ఇండియన్ కంపెనీ, ఇది మనకు లేటెస్ట్ గా వచ్చింది. ఇక్కడ 100% వెరిఫైడ్ నెట్వర్క్ ఉంటుందండి. దాంతో పాటు ఆధార్ ప్లస్ కేవైసీ ద్వారా మనము ఫస్టే మనం వెరిఫికేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక నిజమైనటువంటి వ్యక్తులు ఉండాలి, ఇక్కడ ఫేక్ వ్యక్తులు అనేది అవసరం లేదండి. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒకటే ప్లాట్ఫామ్ ద్వారా డెలివరీ, వెరిఫికేషన్, యూటిలిటీ సర్వీసెస్ అన్ని కూడా మనం దీని ద్వారా చెక్ చేసుకోవచ్చండి. అదే విధంగా మనము ఈ యొక్క ట్రాన్సాక్షన్ కూడా ప్రతిదీ కూడా మన డాష్ బోర్డ్ అంతా చూసుకోవచ్చు. పాన్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది. ఎవ్రీ పిన్ కోడ్ ఇక్కడ కాంటాక్ట్ అవుతుంది. 10,000కు పైగా ఒక్క నెలలోనే 10,000కు పైగా పిన్ కోడ్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయండి. ఇంకా మనకు 20,000 వరకు మనకు పిన్ కోడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క పిన్ కోడ్ ను మనం అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. మీ యొక్క ఏరియాలో ఇంకా వేరే పిన్ కోడ్స్ ఉంటే కూడా మీరు తీసుకున్నది కాక వేరే వాళ్ళది ఉంటే కూడా మీరే ఇప్పించినట్టయితే మీకే కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం చూడొచ్చు ఈ బ్రాండింగ్ అండి. ఈ బ్రాండింగ్ ఏదైతే ఉందో మన క్యాన్వా అప్లికేషన్ లాగా ఈ బ్రాండింగ్ 365 అనేది ఇది కూడా మనకు అందుబాటులో వస్తుంది. ఇది కూడా మనకు అతి తొందరలోనే లాంచ్ కాబోతుంది. ఇది మనము యూట్యూబ్ వాళ్ళకి కావచ్చు, అదే విధంగా బ్యానర్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకి ఇది బెనిఫిట్ అవుతుంది. మనకు కూడా పర్ రెఫరల్ పైన 250 అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. ఆ తర్వాత మనకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో క్యాషియర్ అండి. ప్రతి ఒక్క షాప్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి అవసరము మనకు యూపీఐ ద్వారా పేమెంట్స్ అండి. ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఇది ఇవ్వడం ద్వారా కూడా పర్ రెఫరల్ 300 రూపీస్ అండి. ఒక్కసారి మీరు టీం సృష్టించారంటే ప్రతి దాంట్లో కూడా మీకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది రండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకు దీంట్లో ఇంకా మర్చెంట్ ఏదైతే ఉందో సౌండ్ బాక్స్ స్కానర్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు ప్రతి షాప్ వాళ్ళకు ఇవి ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి షాప్ లో మనము మన యొక్క ఏదైతే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వాళ్ళు వాళ్ళ స్కానర్ ఏదైతే పెట్టారో అది అక్కడ పే చేయడం ద్వారా మనకు రూపాయి రాదండి. అదే విధంగా వేరే వాళ్ళకి రాదు, ఎవ్వరు కూడా వాళ్ళే కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తారు ఒక్క సౌండ్ బాక్స్ ద్వారా. అదే కనుక మన యొక్క యూజ్ మీ సౌండ్ బాక్స్ అరేంజ్ చేసినట్టయితే దీంట్లో మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది, షాప్ కీపర్స్ ఎంత డిస్కౌంట్ మినిమం 10% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే మన యొక్క సౌండ్ బాక్స్ అనేది వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క సౌండ్ బాక్స్ ఏదైతే పెట్టారో దాంట్లో కనుక మనం చూసినట్టయితే బయ్యర్స్ కి ఎవరైతే ఉన్నారో మినిమం 5% విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో డిస్ట్రిబ్యూషన్ బెనిఫిట్ జరుగుతుందండి. ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, ఒక 100 రూపీస్ పే చేస్తున్నారంటే 95 రూపీసే పే చేస్తారు. అక్కడ మనకు 5 రూపీస్ అనేది రివార్డ్ పాయింట్ రూపంగా వెళ్ళిపోతుంది. 2% మర్చెంట్ రిఫరల్ కి వెళ్ళిపోతుంది. 1% బయర్ అప్లైన్ 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందండి. 2% కంపెనీకి వెళ్ళిపోతుంది. లోకల్ బిజినెస్ పార్ట్నర్ యూజ్ మీ సర్వీసెస్ అండ్ క్యాష్ బ్యాక్ పాయింట్ గా మారుతుంది. ఇక్కడ కూడా పర్ రెఫరల్ 250 అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఎందుకంటే ప్రతి దాంట్లో మీ ఏరియాలో ఉన్నటువంటి షాపులలో వాళ్ళకు అవసరం ఉండి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఆలోచన చేయండి. ఈ రోజు మ్యాపింగ్ తీసుకున్న వాళ్ళకు ప్రతిదీ కూడా దాంట్లో పార్టిసిపెంట్ అనేది ఉంటుందండి. ఆ తర్వాత చూడండి మీరు కో లీడర్ ఏదైతే ఉందో ఇక్కడ కో లీడర్ బెనిఫిట్స్ కంపెనీ ఏమంటుంది అంటే పార్ట్నర్షిప్ ఇస్తా ఉంటుంది. ఒక 10% కంపెనీ షేర్స్ ను ఇది ఎవరికి ఇస్తుంది అంటే జూమ్ పైన యాక్టివ్ గా ఉండి బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ ఇస్తూ అన్లాక్ ప్రొఫైల్ మీద అయితే 4th ర్యాంక్ అచీవ్ అయినట్టయితే ఇక్కడ కో లీడర్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది మిత్రులారా. ఇది లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ మాత్రమే కాబట్టి మీకు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంపెనీ లేటెస్ట్ గా వచ్చిందండి, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. మీరు ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారనేది మీ పైన డిపెండ్ అయి ఉందండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు యూజ్ మీ పాలసీస్ ఏదైతే ఉందో ఎవరైతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉందో వాళ్ళు మాత్రమే దీంట్లో సైన్ అప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఆధార్ కార్డ్ లో, పాన్ కార్డ్ లో సేమ్ పేరు ఉండాలి. అదే విధంగా మీరు ఎవరన్నా సైన్ అప్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయండి, అడగండి అది రెఫరల్ కోడ్ వాళ్ళదేనా కాదా. ఎందుకంటే ఒక్కసారి దీంట్లో జాయినింగ్ అయితే అది రిమూవ్ కాబడదు ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క యూజ్ మీ ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఎలాంటి ఈడెన్ ఛార్జెస్ లేవు, ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ లేవండి. దాంతో పాటు ఇక్కడ మీరు వితౌట్ కేవైసీ మనం ఎలాంటి సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోలేము. అదే విధంగా మనం ఇక్కడ 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలంటే రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. దాంతో పాటు మనము మన బ్యాంక్ డీటెయిల్స్ దీంట్లో యాడ్ చేసుకోవాలి అనుకుంటే మినిమం 10 రూపీస్ అనేది ఉండాలి. అదే విధంగా మనము మనకు వచ్చిన డబ్బులు మనం ఎప్పుడు విత్డ్రా పెట్టుకోవచ్చు అంటే 24/7 365 డేస్, డే నైట్, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి. విత్ ఇన్ సెకండ్స్ లో మన యొక్క అకౌంట్ క్రెడిట్ అవుతుంది అమౌంట్. అదే విధంగా మనకు ఎంత మనం మినిమం విత్డ్రా పెట్టుకోవచ్చు అంటే 175 రూపీస్ మనం విత్డ్రా పెట్టుకోవచ్చు అండి. విత్డ్రాల్ ఛార్జెస్ ఎంత పెట్టుకోవచ్చు, ఎంత కట్ అవుతుంది అంటే మినిమం ఐఎంపీఎస్ అయితే 12 రూపీస్ డిడక్షన్ అవుతుంది. నెఫ్ట్ అయితే 10 రూపీస్ డిడక్షన్ అవుతుంది. ఐఎంపీఎస్ అయితే మనకు విత్ ఇన్ సెకండ్స్ లో వస్తుంది. నెఫ్ట్ అయితే 24 అవర్స్ లోపు వస్తుందండి. 2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మనకు మన యొక్క వాలెట్ లో క్రెడిట్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారంగా ఈ యొక్క మీ యొక్క పాస్వర్డ్ లు, ఐడిని, పాస్వర్డ్ ఎవరు షేర్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే యూజ్ మీ కార్పొరేట్ ఆఫీస్ అండి, 504 5th ఫ్లోర్, జేబీ మెట్రో హైట్స్, కాన్పూర్ రోడ్, ట్రాన్స్పోర్ట్ నగర్, లక్నో అండి. అదే విధంగా సెకండ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది. వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు, www.useme.in అండి. ఈమెయిల్ మీరు చూసినట్టయితే eco.useme@gmail.com అండి. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు ఉన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మీరు
దీని గురించి ఇప్పటి వరకు విన్న దాని గురించి ఏదైనా క్లారిటీ కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీకు మైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్క్రీన్ మీద టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అక్కడ అన్మ్యూట్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. లేదనుకుంటే నాకు తర్వాత కూడా మీరు కాల్ చేసి కూడా అడగచ్చు ఫ్రెండ్స్. మీకు లేకుంటే మనకు రైట్ సైడ్ లో మోర్ అంటుంది, దాన్ని టచ్ చేస్తే మీకు పార్టిసిపెంట్ పైన మీకు రేజ్ హ్యాండ్ ఉంది, హ్యాండ్ రేజ్ చేసినా కూడా మీకు మైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, మీకు అర్థమైంది అనుకున్నా. ఏదైనా ఉంటే తర్వాత కూడా కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.